ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 6వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, కార్తీకంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలితం లభిస్తుందట. గరికతోటి కుశలతోటి పూజించే వాళ్ళు పాపముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిని కానీ శివ సన్నిధిని కానీ దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు, అంటే ఈ కార్తీక పురాణము లేదా విష్ణు పురాణము అన్నమాట. పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని పొందుతారు. అయితే పరమ ఆరోగ్యదాయిని సర్వపాపాలని హరించేటువంటి ఒక కథ చెప్తాను వినమంటున్నారు. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు, ఇవన్నీ కూడా సంధ్యావందనాదులు విసర్జించిన వాళ్ళ కథలేనండి, అవన్నీ వదిలేస్తే ఇలా చేయొచ్చు అని చెప్తారనమాట. ఇతను సాన సంధ్యావందనాదులన్నీ విసర్జించి పరులకి కూలి పని చేస్తూ ఉండేవాళ్ళు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న, సద్గుణ సముచ్చయం చేత సుశీల అని పిలువబడే చక్కటి భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా అతని పట్ల రాగమే గాని ద్వేషము లేనిదై పాతివ్రత్యంతో నిష్ఠాపరిష్ఠరాలుగా ఉండేది అమ్మడు. అయితే ఈయన కూలితో జీవించడం కష్టం, ఈ కూలి పనులు చేస్తే ఎప్పటికీ జీవిస్తాము, డబ్బెటా సరిపోతుందని ఇతను ఏం చేశాడు, ఈ వనగతి అడవిలో నుంచుని కత్తులు అవి పట్టుకుని ఆ దారిలో వచ్చేవాళ్ళని దారి కాసి ధనం అపహరించేవాడు. ఈ దొంగ సొత్తుని ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుపోయి పక్కవాళ్ళకి తీసుకుపోయి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనాని కోసం దారి కాసి ఇతను ఏం చేశాడు, బాటసారిగా వస్తున్న ఒక బ్రాహ్మణాయన్ని పట్టుకుని ఆయన చెట్టు కట్టేసి ఆయన డబ్బంతా తీసేసుకున్నాడు. అటువైపు వచ్చినటువంటి ఒక పరమక్రూరుడైన కిరాతకుడు ఈ దోచుకున్న మందరుణ్ణి దోచుకోబడి బంధితుడై ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని చంపేసి ఆ డబ్బు తను పట్టుకుపోయాడు. కానీ వెళ్ళే టైంలో ఏమైందట, ఇక్కడ ఎప్పుడైతే ఈ చంపేస్తే నెత్తురు బయటకు వస్తుంది, నెత్తురు వాసన వచ్చేసరికల్లా ఆ దారిని పోతున్నటువంటి ఒక పులి నరవాసన గమనించి రక్తపు వాసనతో ఈ లోపలికి వచ్చేసరికల్లా, అంటే ఇది గుహలాగా ఉందన్నమాట, అక్కడికి వచ్చింది. వచ్చేసరికల్లా ఏమైంది, అదేమో వచ్చి మీద పడింది. కీరాతుడేమో ఖడ్గంతో ఏదో చేయబోయాడు. ఖడ్గం దూసుకుపోయి పులి తాలూకు పంజా గట్టిగా కోరలు తగిలేసినటువంటి కీరాతుడు నలుగురు చచ్చిపోయారు. అంటే వీళ్ళిద్దరు పోయారు, ముందు ఇద్దరు చచ్చిపోయారు. వీళ్ళు నలుగురు ఏమయ్యారు, ఈ విధంగా మరణించినటువంటి మందరుడు, తర్వాత ఆ దారిలో పోతున్న బ్రాహ్మణుడు, కిరాతుడు, పులి నలుగురు కలిసి యమలోకానికి వెళ్ళి కాలసూత్రం అనేటువంటి నరకంలో పడ్డారట. యమకింకర్లు వీళ్ళని పురుగులు, అమేధ్యం అంటే పేడ విసర్జకాలు అన్నమాట, అవి ఉన్నటువంటి తడిగా ఉన్నటువంటి రక్తకూపంలో పడేశారు. నెత్తుట్లో పురుగులు ఉన్నాయి, పేడ, మానవ విసర్జకాలు అవన్నీ ఉంటాయి, అలాంటి దాంట్లో పడేశారట. ఈ భూలోకంలో ఈ అమ్మాయి మాత్రం, ఈ మందరుడి భార్య, ఆయన చచ్చిపోయాడనే సంగతి తెలియక హాయిగా నిత్యం భర్తని తలుచుకుంటూ ధర్మభర్తంతో హరిభక్తితో హాయిగా చక్కగా మంచిగా ఉండేదన్నమాట. ఒకనాడు నిత్యము నారాయణ నామస్మరణ చేసేవాడు, సర్వులయందు భగవంతునే దర్శించేవాడు, నిత్యానంద నర్తండు అయిన ఒక యతీశ్వరుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ అమ్మాయి శ్రద్ధాశక్తులతో ఆయన ఫిక్స్ చేసి, అయ్యా మా ఆయన ఏదో పని మీద వెళ్ళాడు, ఇంట్లో లేడు, నేను ఒక్కదాన్నే ఉండి ఆయన కోసం చూస్తున్నానమ్మా అంటే, ఈయన బాగా ఆలోచించి ఈయన ఏమన్నాడు, అమ్మాయి నువ్వు ఆవేదన పడద్దమ్మా, ఇది కార్తీక పూర్ణిమ పర్వదినం, మీ ఇంట్లో పురాణ శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి, దానికి ఒక దీపం చాలా అవసరం, దీపాన్ని తగినంత నూనె నా దగ్గర ఉంది, నువ్వు ఒక ఒత్తి ప్రమిద పట్టుకొచ్చావంటే దీపం వెలిగించచ్చమ్మా అన్నాడు. ఈ అమ్మాయి ఒప్పుకొని ఏం చేసింది, ఆ చిన్న గుడిసెలో ఉన్నారు, చక్కగా గోమయంతో ఆవు పేడతోటి ఇల్లంతా చక్కగా అలిగి పంచవర్ణాలతోటి ముగ్గులు పెట్టి పత్తిని శుభ్రం చేసి 2 ఒత్తులు చేసి ఆయన ఇచ్చిన నూనెని తన ఇంట్లో ఉన్న ఒక పాత ప్రమిదలో పోసి ఈ ఒత్తులు 2 వేసి చక్కగా వెలిగించి ఆ ప్రమిదని, ఆ దీపాన్ని విష్ణువుకి సమర్పించింది. ఆయన విష్ణువుని పూజించి పురాణ పఠనం మొదలు పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ వెళ్ళి అన్నిళ్ళకి మా ఇంట్లో పురాణ శ్రవణం చేస్తున్నారు ఒక యతీశ్వరుడు, మా ఇంటికి రారండమ్మా అని పిలిచింది. అందరూ వచ్చారు, కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు. ఈ అమ్మాయి చాలా శ్రద్ధాళువుగా చక్కగా ఈ పురాణ శ్రవణాన్ని చేసింది. ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతరం హరిసేవంతో ఈమె ఇంకా భర్త వస్తే వస్తాడు, లేకపోతే లేదనుకుందో ఏమో పాపం, జ్ఞానిగా తదుపరి ఎప్పటికో కాలధర్మాన్ని చెందింది. తక్షణమే శంఖచక్రాంకితులు, బాహువులు కలిగిన వాళ్ళు, పద్మాక్షులు, పీతాంబరధారులు అయినటువంటి విష్ణుదూతలు మన సుందర మందారాది సుమాలతోటి ఎంతో అద్భుతంగా అలంకారం చేసినటువంటి దివ్య విమానాన్ని తెచ్చి
ఆ సుశీలను తీసుకుపోయి అందులో కూర్చోబెట్టి ఆ విమానాన్ని తీసుకెళ్తున్నారు. ఈవిడ వెళ్తున్న దారిలో నరకం మీదుగానే వెళ్తుందట వైకుంఠానికి దారి. ఆ నరకంలో బాధలు పడుతున్నటువంటి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను చూసి సరే అంటే ఖచ్చితంగా భర్తను గుర్తుపట్టేసింది అమ్మడు. గుర్తుపట్టి ఆ విమానాన్ని ఆపించి ఎందుకు నాయనా ఇక్కడ బాధపడుతున్నాడు అని విష్ణు పార్షదులను అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ మందరుడు విప్రకుల సంజాతుడే కానీ వేదాచారాలు విసర్జించాడమ్మా, అతను చేయవలసిన పని చేయలేదు, వేరే వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నాడు. దాంతోపాటు ఆ ఉన్న బ్రాహ్మడేమో మిత్రద్రోహి, మిత్రుని చంపి అతని సంపద తీసుకుపోతూ ఉండగా మీ ఆయన ఆపి వాడిని పట్టుకున్నాడు. ఈ కిరాతుడేమో వీళ్ళిద్దరిని చంపి తను తీసుకోబోయాడు. వీళ్ళందరినీ చంపేసింది పులి. అయితే వాళ్ళిద్దరిలో ఇద్దరిని ఒకటి చంపాడు, వాడినేమో పులి చంపింది. ఈ పులేమో పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచక్షణ రహితుడై తను చేసినటువంటి తైలాధిక భోజనాదుల వల్ల నరకాన్ని పొందాడు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కొన్ని విసర్జకాలు అంటే కొన్ని రకాలు తినకూడదని లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం తినకుండా అతను ఆ భక్షణం చేయటం వల్ల అతను కూడా నరకాన్ని పొందాడు. తర్వాత పులిగా పుట్టాడు. వీళ్ళతోటి గొడవతోటి ఈ కిరాతుడితో వచ్చిన గొడవలో అతను కూడా నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనకి కారణం ఇదేనన్నాడు. అనేసరికల్లా ఈవిడ అడిగింది విష్ణుదూతల్ని, అయ్యా ఏ పుణ్యం చేస్తే వీళ్ళకి ఆ నరకం తప్పుతుందో చెప్పమంటే వాళ్ళు ఏమన్నారు, కార్తీక మాసంలో నువ్వు చేసినటువంటి పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయటం వల్ల నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పిలిచి పుణ్యం ధారపోయటం వల్ల ఆ పుణ్యం ధారపోయటం వల్ల మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థం కోసం నువ్వు అసలు పురాణ శ్రవణం కోసం నువ్వు సమర్పించినటువంటి 2 ఒత్తుల పుణ్యాన్ని 2 ఒత్తులు పెట్టి దీపం వెలిగించింది కదా బ్రాహ్మణానికి, ఆ యతీశ్వరుడికి ఇచ్చింది. ఆ ఫలితాన్ని చెరుసగంగా ధారపోయటం వల్ల కిరాతుడు వ్యాఘ్రము నరకాల నుంచి ముక్తి పొందుతారమ్మా అని చెప్తే వాళ్ళు చెప్పిన విధంగా ఈవిడ ఏం చేసిందట, తనకున్నటువంటి పుణ్యాలని ఈ నలుగురికి ధారపోసేసరికల్లా నలుగురు నరకం నుంచి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీల్ని పరిపరి విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకుపోబడ్డారు. కాబట్టి కార్తీకంలో చేసేటువంటి పురాణ శ్రవణము వలన హరిలోకము తప్పకుండా పొందుతారని తెలుసుకో అని చెప్పారు. తర్వాత చెప్తున్నారు, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహాత్మ్యం విన్నావు. సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు. ఒకవేళ కార్తీక మాసంలో త్రయోదశి నాడు శనివారం త్రయోదశి కలిసి వస్తే అప్పుడప్పుడు వస్తాయండి. అలా వచ్చినప్పుడు అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందట. దాంతోపాటు ఇంకేం చెప్తున్నారు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలని అదనంగా ప్రసాదిస్తాయి. మోహం చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి ఒక్క ఆయనకి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది. ఈ బ్రాహ్మణ నియమం ఎందుకంటే ఆ కాలంలో అట్లా ఉండేదండి. బ్రాహ్మడికి పెడితేనే ఫలితం లభిస్తుందా అని మళ్ళీ ప్రశ్నించుకోవద్దు. అన్నం ఎవరికి పెట్టినా ఫలితం లభిస్తుంది. అన్నదానం ఎవరికైనా చేయొచ్చు. కాలానుగుణంగా చెప్పుకోవాలి కదా మనం. ఇది పురాతన కాలంలో చెప్పబడిన పురాణం కాబట్టి ఆ కాలంలో విధానం అది కాబట్టి అట్లా చెప్పారు. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలోని 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్ని అయినా ఉండొచ్చు కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోవద్దు. మనం ఇది 6వ రోజే వింటున్నాం కదా. ద్వాదశికి ఇంకొక 6 రోజులు ఉన్నాయిగా. ఆ రోజు విధి విధానం ఏంటో మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందాము. అయితే ఏకాదశి నాడు రాత్రి యామం ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి లేస్తాడు. అప్పుడు నిద్రించి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు కదా, అది లెక్క. అయితే అందుకని ద్వాదశి చాలా విశేషమైందని చెప్తారనమాట. శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి దాకా ఉన్న 4 నెలల్ని మనము చాతుర్మాస్య దీక్షగా యతులు ఋషులు వాళ్ళంతా పాటిస్తారు. మనలో కూడా కొంచెం పెద్దవాళ్ళు పాటిస్తారనుకోండి, అవకాశం ఉంటే చేస్తాము. లేకపోతే దీన్ని ఇట్లా చేయొచ్చు. దీన్ని ఈ రోజుని హరిబోధిని ద్వాదశి అని చెప్తారు. అందువల్ల ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్కరికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహంలో భోగాల్ని, పరంలో భోగి సేవని పొందుతారట. అంటే మనం ఇక్కడేమో సంతోషాన్ని పొందుతాం బతికుండగా,
జీవించి ఉండగా జీవితం చాలా బాగుంటుంది. మరణించిన తర్వాత భోగిసేనుడు అంటే విష్ణుమూర్తి, ఆయన పాము మీద పడుకుంటాడు కదా, భోగిసేనుడు అంటే అది పాము మీద సేనించేటువంటి ఈ సర్పసేనుడు శేషసేనుడైనటువంటి విష్ణువు యొక్క సాయుధ్యముక్తిని మనం పొందుతాం, ఆయనలో కలిసిపోతాం, ఆయన ఉన్న ప్రాంతంలో ఉంటామన్నమాట. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానము చేయటం వల్ల సర్వోత్కృష్టమైన దానంగా దాన్ని చెప్తారు. ద్వాదశి నాడు పాలిచ్చే ఆవుని వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఈ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. వస్త్రదానం చేస్తే సంచితార్థాలన్నీ సమచిపోయి వైకుంఠాన్ని పొందుతారు. తర్వాత శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తే చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం. దానికి నిదర్శనంగా ఒక కథ చెప్తున్నారు, ధర్మవీరోపాఖ్యానం. చాలా బాగుంటుందండి కథ. పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినుగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈయన దాన ధర్మాలు చేయకపోవటమే కాక తాను తినకుండా కూడా, తాను చేయకపోతే పోయావు సొంతానికైనా తినచ్చు కదా, ఆత్మారామ ప్రీత్యర్థమైనా తినచ్చు, కొంతమంది అది కూడా చేయరు, తినరు పాపం. తినకుండా చాలా డబ్బు పోగు చేశాడు. ధనధాన్యాలే కాదు, ఎవ్వరికి కనీసం మాట సాయం కూడా చేసేవాడు కాదు. ఏదైనా అవకాశం వస్తే పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఇతను ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకీ ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. అయితే ఒకనాడు ఏమైంది, ఒక వాళ్ళ పక్క ఊరికి వెళ్ళి తనకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళ నెత్తి మీద కూర్చున్నాడు అనమాట. వడ్డీతో సహా ఇప్పుడే చెల్లించమంటే ఆయనేమో నీ బాకీ ఎగేసేవాడిని కాదు, ఎందుకంటే నేను నమ్ముతాను దీన్ని, ఎవడైతే రుణం తీర్చకుండా పోతాడో వాడు వచ్చే జన్మలో ఈ డబ్బు ఇచ్చిన వాడికి కొడుకుగా పుట్టి ఆ రుణాన్ని చెల్లుబాటు చేయాలి, కాబట్టి నేను పొరపాటును కూడా ఈ పని చేయను అయినా మాసాంతానికి నీ డబ్బు ఇచ్చేస్తాను, ఓర్పు వహించి ఉండమని బతిమలాడాడు. అయితే ఈ మాట ఆయనకి నచ్చల. వచ్చే జన్మలో నీ కడుపును పుట్టాలనైనా ఆ గోలంతా నాకెందుకు, నేను ఇప్పుడే డబ్బులు ఇస్తానన్న కానీ కొంచెం అవమానంగా అనిపించి నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాడు ఆగలేను, నేను నెలాఖర దాకా నేను ఆగను, మర్యాదగా ఇవ్వు లేకపోతే కత్తి చూపించాడు, చంపేస్తానన్నాడు. అయితే యథార్థంగా ఆ సమయంలో నిజంగా డబ్బులు లేవని ఆయన ఎంత బతిమలాడాడు. పాపం బ్రాహ్మణుడు, నేను అప్పు తీర్చలేను ఆయన, ఇప్పుడు నా దగ్గర లేదంటే మండిపడి విసినారు. వయసుడు ఏం చేశాడు, ఆ బ్రాహ్మణుడిని జుట్టుపుచ్చుకులాగి నేల మీద పడదోసి కాలుతో తన్ని కోపం తీరక కత్తితోటి గుచ్చాడు, చంపడానికి కాదు గుచ్చాడు. అయితే ఏమైంది, ఆ చిన్న గుచ్చుకే ఇతను కొంచెం బలశాలిగా ఉన్నాడు, ఆయన కొంచెం బడుగు బక్కగా ఉన్నాడు, ఆయన కాస్త సన్నటివాడు, వృద్ధుడు కూడా అయి ఉంటాడు. దాంతో ఒక్క చిన్న ఘాటుకే బెదిరి ప్రాణాలు వదిలేశాడట బ్రాహ్మడు. అయితే ఈయన వైశ్యుడు హత్యా నేరానికి రాజు దంటిస్తాడని వెంటనే గుడ్డుగా ఇంటికి పారిపోయి భయంగా బతికేవాడు. కానీ ఎంతకాలం బతుకుతాము, కొన్నాళ్ళు అయ్యాక మనం మరణించక తప్పదు కదా. ఈ మరణం తర్వాత ఏమైంది, యమకింకర్లు ఈ జీవుణ్ణి నరకానికి తీసుకుపోతే రురువు అంటే రౌరవం అని చెప్తాం కదా, రౌరవము పేరు వినుంటారు మీరు, రౌరవాది నరకాలు అంటుంటాం. రురువు అనే మృగాల చేత వాటి శృంగాల చేత పీటింపబడే ఒకనొక యాతననే రౌరవం అంటారు. అదేదో భయంకరంగా మంటలు కక్కే ఒక జంతువట, దానికి కొమ్ములు ఉంటాయట, ఆ కొమ్ములతోటి కుమ్ముతూ ఉంటుందన్నమాట. పైగా దాని నోట్లో నుంచి మంట వస్తుంటుంది. ఆ మంట ఇది కుమ్మిన చోట వేడి కూడా తగిలితే ఎట్లా ఉంటుంది, అలాంటి నరకంలో పడ్డాడట. పడితే ఈ నరక విభాగంలో పడిపోయాడు. అసలు యమకింకర్లు ఉంటారుగా, వాళ్ళ ఆజ్ఞని నిర్వర్తిస్తున్నారు, మృగాలతోటి కుమ్మిస్తున్నారు. ఈ భూలోకంలో ఈ లుబ్ధ వయస్సుని యొక్క కుమారుడు ధర్మవీరుడు అనేవాడు ఉండేవాడు. అయితే వీడు పరోపకారి, మహాదాత, తండ్రి బాగా దాచిపెట్టాడు, వీడు దానపరుడుగా ఉండేవాడు. పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు క్షుత్పీడితులకు తరతమ భేదరహితంగా అన్నదానాల్ని చేస్తూ మహాధర్మాత్ముడుగా పేరు పొందాడట. తండ్రి అంతా పిసినారివాడేమిటో, కొడుకు ఇంత ఖర్చుదారి మనిషి ఏమిటో, మరి అలా జరిగింది. ఒకనాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారిగా ఉన్నటువంటి నారదుడు ఇక్కడికి వచ్చాడు. ఇది చూసేసరికల్లా ధర్మవీరుడు ఈయనకి దండం పెట్టాడు. రండి అన్నాడు, అర్ఘ్యం పాద్యం ఇచ్చాడు. మీరు భూమికి రావడము మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది, నువ్వు చెప్పు నాయన, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వేం అడిగితే అది చేస్తాను, ఏం చెప్తే అది చేస్తానంటే ఈయన చిరునవ్వుల్లో నవ్వుతూ ఏమన్నాడు, నాయన నువ్వు నాకేం చెయ్యాలయ్యా, నాకేం అక్కర్లేదు. అయితే ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియతమైన రోజు. ఈ రోజున చేసేటువంటి
స్నాన దాన జపతప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చినటువంటి ఈ ద్వాదశి నాడు ఎవరైతే ప్రాతస్నాతులై పొద్దున్నే స్నానం చేసి సాలగ్రామం దానం చేసేవాళ్ళు, దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీజనులు ఎవరైనా సరే జన్మజన్మాంతర కృత పాపాలు దహింపజేసుకున్న వాళ్ళు అవుతారు నాయన. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను విను. మీ నాన్న మరణించిన తర్వాత యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని కల్పిద్దు కానీ వాళ్ళ ద్వాదశి కదా, సాలగ్రామ దానం చేయమన్నాడు. అయితే చెప్పిందంతా విని నవ్వాడు. మా నారద మునీంద్ర, మా నాన్న పేరు మీద గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్ని చేశానో వాటి వల్ల వేటి వల్ల వెలువరించని అంటే వీడని నరక బాధ కేవలం సాలగ్రామం అనే పేరున్న ఈ రాతిని దానం చేస్తే అవుతుందా? అయినా సాలగ్రామం అనే రాయికి ఎందుకు పనికొస్తుంది? రాయి అది తినడానికి పనికిరాదు, అలంకారానికి నవరత్నాల్లోది కాదు, ఏ రకంగానూ ఎవ్వరికీ ఎందుకు పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతి దాతకి కీర్తి ఉండదు, ఆ దానం పట్టిన వాడికి సుఖం ఉండదు, కాబట్టి నేను సాలగ్రామ దానం చెయ్యను అన్నాడు. సాలగ్రామం గుండ్రంగా కనపడుతుంది, రాయిలాగా ఉంటుంది. దాని ప్రత్యేకత, దాని మహాత్మ్యము, దాని మహత్తు, దాని శక్తి తెలిసినవాడు తెలిసినట్టుంటాడు, తెలియని వాడికి అది రాయిగానే ఉంటుంది. ఏదైనా అంతే కదా. అయితే నారదుడు ఎంత అనునయంగా చెప్పినా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదల సాలగ్రామ దానానికి ఒప్పుకోలేదట. సరే, నారదుడు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయుడు సర్వహితాత్ముడు అయినటువంటి పెద్దవాడి మాట, నారదుడి మాట విననందుకు, పాటించని పాపానికి, సాలగ్రామ దానం చేయనని నిరాకరించటం వలన నరకగతుడై అనంతరం 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య బాధని పొందాడు. పునః 11వ జన్మలో ఒక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూరాకర్మ వల్ల వివాహం అవగానే పెళ్లి కుమారుడు మరణించాడు. ఒకనగానొక్క కూతురికి జరిగినటువంటి ఈ వైధవ్యాన్ని కలిగింది దాన్ని చూసి చింతించి యాచక బ్రాహ్మణుడు, ఆయన కొంచెం యాచకుడు అయినప్పటికీ మంచి జ్ఞాన దృష్టి కలిగినవాడు. ఈయన తన కూతురి పురాకర్మను గతపాప ఫలాన్ని తెలుసుకున్నవాడే ఆమెకి సవిస్తరంగా విషయం చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలావాప్తి వలన మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహస్య జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో కలిపి కాలాంతరంలో స్వర్గాన్ని చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైనటువంటి ఇతని తండ్రి కూడా నరకం నుంచి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధ్రువపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయటమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అంటంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు అన్నాడు. అయితే ఈ సాలగ్రామ దానము ఇవి ఎలా చేయాలి అని చాలామంది అడుగుతారండి. దీనికి మన పురోహితులు ఎవరైనా, మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతాలకి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి పిలుచుకుంటాం కదా, వారిని ఎవరినైనా సంప్రదిస్తే వారే సాలగ్రామాన్ని తీసుకొస్తారు. మనం కొంత ధర చెల్లించి సాలగ్రామాన్ని తీసుకుని సమంత్రకంగా దానం చేసుకోవచ్చు. లేదా ఎక్కడి నుంచైనా ఈ మన నేపాల్ ఆ వైపు నుంచి దొరుకుతాయండి కొన్ని పూజా సామాగ్రి స్టోర్స్లో కూడా. అవకాశం ఉంటే తెప్పించుకోండి ఒక సాలగ్రామాన్ని. ఒక్కసారైనా జీవితంలో చేస్తే మంచిది. పురాణం మనం ఏటా వినేవాళ్ళు అయితే కనుక ఈ ప్రయత్నం చేసుకోవచ్చండి. ఎవరికైనా సమంత్రకంగా ఇస్తే ఫలితం, ఒకటి కొనుక్కొచ్చి చేతిలో పెట్టడం అని అనుకోకండి. మంత్రవిధిగా కనుక ఇస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. దీంతో 6వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 7వ రోజు కార్తీక పురాణంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.